వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మదర్ బై డైరీ ఫామ్కి రావడం జరిగింది. చూద్దాం ఇక్కడ ఎలాంటి గేదెలు ఉన్నాయి, ఎన్ని గేదెలు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని గేదెలు లోడ్ రావడం అనేది మదర్ బై తన కనుక్కుందాం. చెప్పండి హలో, నమస్తే నమస్తే. నమస్తే, బాగున్నావు తమ్ముడు? బాగున్నా అన్న. ఈ రోజు అయితే మన దగ్గర 3 లోడ్ వచ్చింది హర్యానా నుంచి తమ్ముడు. ఏ బ్రీడ్ వచ్చిందన్న? ముర్రా జాతి మొత్తం 30 బెఫెలోస్ వచ్చినాయి. నిన్న ఒక బండి దిగింది. టోటల్గా అంటే మన దగ్గర 4 లోడ్స్ అయితే దిగినే ఉన్నది. అంటే 4 రోజుల మిల్క్ ఎంత కెపాసిటీ మిల్క్ వచ్చినాయి? మిల్క్ 14 to 16 లీటర్ మధ్యలో ఉన్నది తమ్ముడు. అంటే రేట్ గిటంగా అంటే రేట్ అంటే ఇక్కడ వచ్చి నచ్చేదానికి అడిగితే బాగా ఉంటాయి. ఎందుకంటే 40 బెఫెలోస్ రేట్ చెప్పాలంటే కష్టమే కదా. అంటే ఈ రేట్ నుంచి ఈ రేట్ వరకు ఉన్నాయని ఉంటారు కదా. 1,30,000 నుంచి 1,60,000 మధ్యలో ఉన్నది తమ్ముడు. ఏ బ్రీడ్ బఫెలోస్ వచ్చినాయి? ముర్రా జాతి వచ్చింది. ఇప్పుడు ఎంత క్వాంటిటీలో ఇక్కడ మెయింటైన్ చేస్తారు బఫెలోస్? ఇక్కడ దాదాపు అయితే మనం చూసుకుంటే 150 దాకా పాడి గేదెలు ఉంటాయి తమ్ముడు. 3 బ్రీడ్స్ లో ఉంటాయి. ముర్రా, బనీ, జాఫరాబాద్ ఉంటాయి. 80% అయితే ముర్రానే అమ్ముతున్నాను నేను ప్రెసెంట్ అయితే. ఇప్పుడు ప్రెసెంట్ జాఫరాబాద్ ఇక్కడ లేవా? అంటే ఉన్నాయి 14 యానిమల్స్ దాకా ఉంటాయి జాఫరాబాద్. హెవీ మిల్కర్స్ ఉన్నాయి, 20+ ఉన్నాయి. బనీ అయితే నేను మొన్న వచ్చింది, దాంట్లో అమ్మిపోయింది. ఒక బర్రె ఉన్నది ఇప్పుడు అయితే ప్రెసెంట్ బనీలో మన దగ్గర. 40లో కూడా ఒక లోన్ ఆయనది అప్రూవ్ అయ్యి ఉన్నది. ఆయన 20 బర్రెలు సెలెక్షన్ చేస్తున్నాడు ప్రెసెంట్ అయితే. ఇప్పుడు వచ్చిన లోడ్ లో ఏమైనా సేల్ అయినాయా? అంటే 20 బెఫెలోస్ ఆయన సెలెక్ట్ చేస్తున్నాడు. లోన్ ఆయనకు అప్రూవల్ అయింది. ఇది మన ఫామ్ అయితే పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 15 సబ్ రోడ్కే ఉంటాయి తమ్ముడు. ఇది అయితే నాది సేల్స్ పాయింట్. ఇట్లాంటి నాకు 4 ఫామ్స్ ఉన్నది, కానీ ఈ పాయింట్ నుంచి మనం అయితే సేల్స్ చేస్తున్నాం. మన దగ్గర ఉండేది ప్యూర్ బ్రీడ్, వచ్చేది ప్యూర్ బ్రీడ్. ముర్రా అయితే హర్యానా నుంచి వస్తాయి. బనీ అయితే గుజరాత్ కచ్ డిస్ట్రిక్ట్ బనీ నుంచి తీసుకొస్తాం. ఇంకా జాఫరాబాద్ అయితే గుజరాత్ రాజ్కోట్ డిస్ట్రిక్ట్ నుంచి తీసుకొస్తాం. 365 days ఇయర్ మన దగ్గర ఎప్పుడైనా ఇక్కడ నా దగ్గర 100 పైననే పాడి గీదలు ఉంటాయి. ఎప్పుడైనా నేను స్టాక్ మెయింటైన్ చేస్తా. మా వాల్యూమ్ ప్రకారం మనం అయితే స్టాక్ ప్రతి నెల డేకి ఏం మనకు అవసరం ఉన్నది అది మెయింటైన్ చేస్తూ ఉంటాం. బఫెలో సేల్ అయినాయి అని చెప్తున్నారు కదా, వాటి ప్రాసెస్ ఏంది? లోన్ ప్రాసెస్ ఏంది? లోన్ ప్రాసెస్ అంటే వాళ్ళు ఈయన అయితే నేను అనుకుంటా ఆయనతో ఇంటర్వ్యూ కూడా తీసుకోండి మీరు. మేబీ మార్టిగేజ్ లోన్ ఉండవచ్చు ఆయనకు. టోటల్ 50 యానిమల్స్ ఆయనకు కావాలి ఉన్నది. శాంక్షన్ అయి ఉన్నది, లోన్ శాంక్షన్ అయిపోయింది. ఈ రోజు అయితే ఆయన 20 తీసుకుపోతారు. ఒక 10-15 days తర్వాత మళ్ళీ 20 తీసుకుపోయి మళ్ళీ 10 days తర్వాత 10 తీసుకుపోతారు. టోటల్ ఆయనకు 50 యానిమల్స్ శాంక్షన్ అయింది. మా తరపు అయితే మనం ఒక లైసెన్స్